బతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావో మత్తుల్లో ముంచేస్తావో నమ్మించి మాయ చేస్తావో అవునంటూ కాదంటూ రేపేమో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా మీరు మాట్లాడుతుంటే మా నాన్న గుర్తుకొచ్చారు. తీసుకో శరత్. చూడండి, నా దగ్గర గేమ్స్ ప్లే చేయొద్దు. మీరిచ్చినవి తీసుకొని మీరు చెప్పినట్టు వినడానికి నేనేమి శాలిని కాను. రుక్మిణి అమ్మగా బిడ్డలకు ఒక్క ప్రేమనే కాదు, తన గుణాల్ని కూడా పంచింది. పల్లవి ఎవరి పోలిక? పల్లవి ఇప్పటికే ఆలస్యమైంది, నిద్రపోదాం. ఏంటి మామా అంత సీరియస్గా చదువుతున్నారు? రామాయణమా మహాభారతమా? రామాయణం అంతా కష్టాలే, భారతం అంతా యుద్ధాలే. అదేం కాదు కానీ కాలక్షేపం కోసం లవ్ స్టోరీ చదువుతున్నా. ఓ, లవ్ స్టోరీయా? లవ్ స్టోరీ మీరు చదువుతున్నారా? ఏ చదవకూడదా? అది అబ్బాయి అమ్మాయే లవ్ చెయ్యాలా? నువ్వు బంగారు లాంటిదాన్ని. మీ ఆయనకి నీ మీద ఉన్నదే ప్రేమ. అన్నా తమ్ముడు అక్క అందరూ. చాలు చాలు, ఇంక చాలు, నాకు అర్థమైంది. ఏదో శాలిని తీసుకొచ్చిస్తే కాలక్షేపం కోసం చదువుతున్నా. అందుకే మామా మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ కాలానికి తగినట్టుగా కూడా ఉంటారు. అందుకే ఎప్పటికెప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. వెనకటికి కొన్ని నీతులు చెప్పేవాళ్ళు. జీవితం అనేది ప్రయాణం లాంటిది. అది ఆగేంతవరకు అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. కాని నాకు మాత్రం ఆ ఛాన్స్ రాదు మామా. నాకీ ఇల్లు, పిల్లలు, ఇలా ఎవరో ఒకరు. ఇదే నా లోకం. ఇది తప్ప నాకు మరో లోకం లేదు. మనసుంటే మార్గం ఉంటుంది. ఇంటి తలుపులైనా కిటికీలైనా తెరిచిపెడితేనే చల్లగాలి లోపలికొచ్చి వేడిగాలి బయటికి పోతుంది. మనసు కూడా అంతే. నేను చెప్పింది అర్థమైందా? మీరేం చెప్పినా కరెక్టే. చల్లకొచ్చి ముంత దాచుతావెందుకు? ఏదో చెప్పడానికొచ్చావు, చెప్పు. అంటే మరేం లేదు, ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా డిన్నర్ చేద్దామా అని ఒక ఐడియా. రోజు డిన్నర్ చేస్తూనే ఉన్నాం కదా. అంటే ఇంట్లో కాదు, అలా బయటికెళ్ళి ఏదైనా రెస్టారెంట్లో చిన్న పార్టీ. ఆహా, ఈ ఐడియా నాది కాదు. పల్లవి అర్చన పార్టీ ఇద్దాం అనుకుంటున్నారు.
పార్టీయా? దేనికి? అంటే ఓ చిన్న మార్పు కోసం. ఇంట్లో ఉంటే ఏమీ బాగోలేనట్టుగా ఉంది మామ్మ. సరే, వెళ్ళిరండి. ఏంటి వెళ్ళిరండి? వెళ్దాం, మీరు కూడా వస్తున్నారు మాతో. నేను బయటికి ఎక్కడికి రానని తెలుసు కదా. సరే, వెళ్ళొస్తాం. మీకిష్టమైనవి తీసుకొస్తాం, సరేనా? అలాగే. ఓహో, ఏంటలా చూస్తున్నారు? చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు అందరికీ నేనే వంట చేశాను. వెరీ గుడ్. ఇంకెందుకు ఆలస్యం? కిట్టు, కిట్టు, అయ్యగారు. కిట్టు, అందరినీ పిలు, కలిసి భోంచేద్దాం. అందరినీ పిలవరా? అది అయ్యగారు, ఎవరూ లేరయ్యగారు. ఇంట్లో ఎవరూ లేరా? ఎక్కడికెళ్ళారు వాళ్ళు? మరి ఎక్కడికెళ్ళారు అంటే అలా నీళ్లు నవ్వులుతావే? మరి అంతా ఎక్కడికెళ్ళారు? అంతా కలిసి బయటికెళ్ళారయ్యా. భోంచేసి వస్తామన్నారు. ఎందుకంత అప్సెట్ అవుతున్నావు? భోజనానికి బయటికి వెళ్లేవాళ్ళు నన్నెందుకు వంట చేయమని అడగాలి? నిన్ను వంట చేయమన్నారా? అవును, నా చేత్తో మీకు రోజు వంట చేసి పెడతానని అడిగాను. అదే వాళ్ళకి అభ్యంతరం లేకపోతేనే ఎప్పుడు దాకో ఎందుకు ఈ శుక్రవారమే చేయమన్నారు. ఎవరెవరికి ఏమేమి ఇష్టమో కూడా వాళ్ళే చెప్పారు. తీరా చూస్తే ఎలా చేశారు? ఊరుకో మల్లిక, ఊరుకో. లేదండి, వాళ్ళు నన్ను వేరు చేసి చూస్తున్నారు. వాళ్ళు మల్లిక, మల్లిక, అనయ్య, ఏది ఏమైనా రాగినొదినే అనయ్య. అరేంజ్మెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి. పార్టీ సింప్లీ సూపర్ అనుకో. అరే, నువ్వు పిచ్చిన పాన్ కూడా చాలా సూపర్ బ్రా. అది ఆ పాన్ షాప్ వాడు ఒకప్పుడు నా స్టూడెంట్ అనయ్య. జాబ్ రాక పాన్ షాప్ పెట్టుకున్నాడు. అన్నయ్య, ఏంటి ఆలోచిస్తున్నా? అరే, ఏదో మాటల్లో పడి మన దారిన మనం వచ్చాం. పల్లవికి డ్రైవింగ్ వచ్చా? ఏ, తనకి డ్రైవింగ్ పర్ఫెక్ట్గా రాదు కదా. పల్లవికి రాకపోతే అర్చనకి వచ్చు కదా, తను డ్రైవ్ చేసుకుంటూ వస్తుందిలే. అంతేలే. కిట్టు, రే కిట్టు, కిట్టు, నువ్వు మాతో పాటు పార్టీకి రాలేదు కదా, అందుకే నీకోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చాం. రాగినమ్మ గారి పేరు చెప్పుకొని నువ్వు లాగించే. కడుపు బిర్రుగా ఉందండి. కొత్తమ్మగారు వంటగా సింగల్గా కూర్చొని ఫుల్గా లాగించేశా. ఓహో,
ఈరోజు వంట ఆవిడ చేశారా? మీ అందరికి కూడా వంట చేసిందండి. అదిగో అన్నీ అట్టాగే మిగిలిపోయాయి. ముందు చెప్పుంటే పార్టీ క్యాన్సిల్ చేసుకుని అందరం ఇక్కడే తినేవాళ్ళం కదా. రాగినమ్మ గారికి అన్నీ తెలుసండి. వంటకి ఏమేం కావాలో కొత్తమ్మ గారికి అన్నీ నా చేత తెప్పించింది. మీరు భోజనం రాలేదని అయ్యగారు మండిపోతున్నారు. నువ్వు వెళ్ళు. మల్లిక్ గారు వంట చేస్తున్నారని తెలిసి కూడా రాగినమన్ని పార్టీకి తీసుకెళ్ళిందంటే ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగిందన్నయ్య. మల్లిక, నాకెవ్వరూ లేరు. నేను ఉంటాను. నేనంటే ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. నా మొహం చూడాలన్నా, నాతో మాట్లాడాలన్నా ఎవరూ ఇష్టపడరు. నాకెవ్వరూ లేరు. డోంట్ క్రై, కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేదండి, ఆ ఫీలింగే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ మాటకొస్తే నువ్వే కాదు, నేను 15 ఏళ్లుగా ఒంటరిగానే బతుకుతున్నాను. నీలాగా నేనేం బాధపట్టలేదే. మీకు పిల్లలున్నారు. ఉన్నారు. పెడితే తింటారు, తిడితే పడతారు. వాళ్లతో కాసేపు సరదాగా గడిపే అవకాశం నాకు లేదు, వాళ్ళివ్వరు. నా వృత్తి కూడా నన్ను ఒంటరివాణ్ణి చేసింది. నీకు తెలుసు కదా, మనం వచ్చేటప్పుడు ఒంటరిగానే వస్తాం, పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. ఈ మధ్యలోనే అనుకున్నది జరగలేదనో, అలా జరుగుతుందని అనుకోలేదనో రకరకాలుగా బాధపడతాం. మనందరం అలా అనుకుంటూ ఉంటాం. అది మానవ నైజం. అసలు ఒంటరిగా ఉన్నప్పుడే ధైర్యంగా ఉండగలగాలి. అప్పుడే మనం నిలబడతాం, పక్క వాళ్ళని నిలబెట్టగలుగుతాం. ఎగరలేని పక్షి, ఒంటరి కాని మనిషి ఈ లోకంలో ఉండరు. అది ప్రకృతి ధర్మం.
సూర్యుణ్ణి చూడు, అతను ఒంటరే, ఒక్కడే అలా తిరుగుతూ ఉంటాడు. ఒంటరినని బాధపడి ఎప్పుడైనా ఆగిపోయాడా? తాను వెలుగుతూ మనందరికీ వెలుగునిస్తూ ఉంటాడు. మనము అలా ఉండటానికి ప్రయత్నించాలి. ఏమిటి, నా మాటల కన్నా ఒంటరితనమే నయమనుకుంటున్నావా? ఏంటి నవ్వుతున్నావు? మీరు తప్పులకి శిక్షలు వేస్తారని తెలుసు. ఇలా మనసుకి వైద్యం చేస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను. తప్పేదో ఒప్పేదో తేల్చాలా నలుగురిలో, సంజాయిషి అది దేనికి? స్వార్థము నిస్వార్థము తేలదే పరమార్థము. నచ్చాలని నేను మెచ్చాలని తపనెందుకే? మనసు చూడతరమా, మహిమ తెలియతరమా? ఏంటి? నథింగ్. కాదులే, ఐటమ్స్ బాగున్నాయని ఫుల్గా లాగించేశావు. స్టమక్ టైట్ అయింది. ఫ్రీ చేయడానికి ఇప్పుడు తిప్పలు పడుతున్నావు. అక్క, జోక్ చేయకు. లేకపోతే మరీ అంత తినాల్సిన పనే వచ్చింది. నేనేం ఎక్కువ తినలేదు. రెస్టారెంట్లో నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు తిన్న లిస్ట్ ఏంటో చెప్పమంటావా? బటర్ నాన్, స్టఫ్ పరోటా, పుల్కా దాల్, పాలక్ పన్నీర్. అబ్బో, ఈ లిస్టుకి కామాయే కాని ఫుల్ స్టాప్ లేదు. 1 ఇయర్ ఏమీ తినకుండా ఫాస్టింగ్ చేసినా నీకే ప్రాబ్లం లేదు. అక్క, ఏ షాలు, జస్ట్ ఫర్ ఫన్. ఇలా మనందరం కలిసి బయట ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది కదూ? అవునక్క, చాలా హ్యాపీగా ఉంది. రాగిణి వదినికి థ్యాంక్స్ చెప్పాలి ఈ ఐడియా ఇచ్చినందుకు. కానీ ఓ చిన్న మిస్టేక్. నాన్నని కూడా తీసుకువెళ్ళుంటే బాగుండేది. శాలిని, టైం చాలా అయింది. లైట్ ఆఫ్ చేసి పడుకో. అబ్బబ్బా, నడిచొచ్చిన ముందొచ్చేదాన్నేమో. ఏ, కార్ ట్రబుల్ ఇచ్చిందా? ట్రబుల్ కార్ది కాదు, డ్రైవర్ది. ఎవరు డ్రైవ్ చేశారేంటి? పల్లవి. నేను డ్రైవ్ చేస్తానంటే తనొచ్చి నేను డ్రైవ్ చేస్తానంది. డెడ్ స్లో. మొత్తానికి ఇంటికి సేఫ్గా తీసుకొచ్చింది. పార్టీ ఏమో గాని ఒళ్ళంతా హూనమైపోయింది. పార్టీకి మల్లికను కూడా పిలిస్తే బాగుండేది. ఏంటి సడన్గా అలా అడిగారు? నేను అడగటం కాదు, ఇదే ప్రశ్న మా నాన్న అడిగితే మన దగ్గర సమాధానం లేదు. ఏంటి ప్రశాంత్? ఇవాళ మల్లిక మనందరికీ ఇంట్లోనే డిన్నర్ ప్రిపేర్ చేసిందంటగా. అవునా? తెలీదే. ఎవరికీ తెలీదు, ఒక వదినికి తప్ప. రాగిణి అక్కగా? అక్కకి తెలిస్తే మనందర్నీ పార్టీ అని బయటికెందుకు తీసుకెళ్తుంది? మనకెవరికీ తెలీదు కాబట్టి.
తనకొక్కదానికే తెలుసు కాబట్టి. ప్రశాంత్, అవును, ఈ పార్టీ మన మీద ప్రేమతో ఇవ్వలేదు, మల్లిక మీద ద్వేషంతో ఇచ్చింది. రాగిని అక్క అలా చేసే మనిషి కాదే. ఇప్పుడు చేసింది కదా. ఈ సంగతి మీ నాన్నకు తెలుసా? తెలుసు. ఈ సమస్య మల్లికతో ముడిపడింది. నాన్న ఎలా రియాక్ట్ అవుతారా అని ఆలోచిస్తున్నాను. అటు చూస్తే ఆయన భార్య మల్లిక, ఇటు చూస్తే మనం. ఒక్క మాట చెప్పమంటావా? నాకు మల్లిక మీద కోపమూ లేదు, ద్వేషమూ లేదు. కాని తని ఇంట్లో అడుగు పెట్టినప్పటినుంచే ఈ సమస్యలన్నీ. అవును, వదిన ఎందుకు చేసిందో ఏమో కానీ ఈ చిన్న చిన్న సమస్యలే రేపు పెరిగి పెద్దవవుతాయి. అసలు మల్లికే ఈ ఇంటికి పెద్ద ప్రాబ్లం. ఏదైనా మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టే ఉంటుంది. సమస్య అనుకుంటే ప్రతిదీ సమస్యే. అంతా మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడో చదివినట్టు గుర్తు, ప్రేమ ఉంటే గొడవలు చర్చలవుతాయి, ప్రేమ లేకుంటే చర్చలే గొడవలవుతాయి అని. నాకెందుకో అనుమానంగా ఉంది అర్చన. ఈ ఇంట్లో ఇక నుంచి అది నాన్నగారు రాగిని మల్లిక గారిని తప్పుగా అర్థం చేసుకుని. వద్దు, మల్లిక విషయంలో నువ్వు చేసింది తప్పు. నేను చేసే పనులు కూడా అలాగే ఉంటాయి.